నమస్కారం. మా యొక్క విన్నపాన్ని మన్నించి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు బస్ స్టాండ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రకృతి విపత్తి వల్ల ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ అనుభవిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి మన అన్నదమ్ములు విజయవాడ ప్రాంతంలో ఏర్పడినటువంటి ప్రకృతి విపత్తి వల్ల నష్టపోయి ఇబ్బందులు పడుతున్న వారికి మనవంతు చేయూతగా మేము మీకు తోడుగా ఉన్నాం, మీరు మాకు తోడుగా ఉన్నారని చెప్పి ఒకరికొకరు చేయగలిపి చేయించి ముందుకు నడవడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో అలాగే అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి ఒక ఆహ్వానం మన్నించి వచ్చేటువంటి ప్రతి ఒక్క పార్టీ నాయకులకు, గ్రామ పెద్దలకు, ప్రజా సంఘాలకు, యువజన సంఘాలకు, కుల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మీ వంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని పాల్గొనింప చేసి వారి యొక్క సహాయాన్ని విరాళాలుగా మన యొక్క విజయవాడ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆపన్నాస్తంగా అందించడానికి, మన చేయూత అందించడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తున్నాను. నా ఆసక్తి వాళ్ళు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు విజయవాడ కృష్ణమ్మకు కోపం వచ్చిందో, లేదు ప్రకృతికి కోపం వచ్చిందో, లేదా దుర్గమ్మకు కోపం వచ్చిందో, ఎవరి కోపం వచ్చిందో తెలియదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ వరద బాధితులు అన్నమో రామచంద్రంతో దాదాపు లక్షలాది మంది అన్నం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తెలంగాణటువంటి ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన పెద్దలు శశిరన్న గారికి మరియు కన్వీనర్ షఫీల్ గారికి, ఎంపీపీలకు మరియు తిప్పేశ్వర్ గారికి, ఆల్ పార్టీస్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్డిపి మిత్రులు అందరూ కూడా, యువ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా, కొందరు మర్చిపోయిన అందరూ కూడా, మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సైతం అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీళ్ళకు కూడా మా తరఫున, మా అందరి తరఫున, వెలుగుంద తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం చూసాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు జ్ఞాపకమైనటువంటి సిచ్యువేషన్లు చూస్తే 2009 అక్టోబర్ 2వ తేదీ కర్నూలులో భారీ వరదలు వచ్చి కొండారెడ్డి పైన కూర్చున్నటువంటి సందర్భాల్లో మన జిల్లా ప్రజలందరూ మన కళ్ళారా చూసాం. అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, అక్షయ పాత్రలు, స్కేల్ టెంపుల్స్ అనేక కూడా యువకులు, నాయకులు అందరూ కూడా తమ తమ వంతుగా సాయం చేసి విరాళాలు సేకరించి కర్నూలును ప్రతి వరకు ఆదుకోవడానికి అందరి ముందుకు వచ్చారు. ఈరోజు మనల్ని ఆదుకున్నారు కాబట్టి 2009 అక్టోబర్ 2వ తేదీ ఈరోజు మనం మన ఆంధ్రలో ఉన్నటువంటి విజయవాడలో లక్షలాది మంది, రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ ప్రాంతంలో ఇందిరానాయక్ నగర్, సింగ్ నగర్, మరి అనేక నగరాల్లో కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు అందరూ ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఒక తల్లి, ఒక తండ్రి ఇద్దరు పిల్లలను రక్షించుకోవడానికి ఎన్నో నానా తంటలు పడుతున్నాడో ఒకసారి గమనించారు. ఇంకొక పుట్టిన బిడ్డను అప్పుడే టమాటో బాక్స్లో దొడ్డుతూ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ చూశారు. అదేవిధంగా ఆంధ్ర ఒకవైపు అయితే తెలంగాణలో కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మంలో చూశారు. ఖమ్మంలో ఏం జరిగింది? వరదలని ముంచెత్తితే ఖమ్మంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన 9 మంది యువకులందరూ కూడా వరదలలో చిక్కుకుంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయి, విమానం నుంచి రక్షిస్తారు అని చాలా మంది ఎదురు చూశారు. ఒక వ్యక్తి ఆ ప్రాంతం నుంచి ఎదురుగా వస్తూ జేసీబీ తీసుకుని వచ్చాడు. ఒక వ్యక్తి సుభాన్ అనే వ్యక్తి జేసీబీని తీసుకుని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వద్దు పోవద్దు, నువ్వు కూడా మునిగిపోతావు, జేసీబీ కూడా పడిపోతుందన్నా కూడా ఆ సుభాన్ ఒకే మాట అన్నాడు, పోతే నేను ఎప్పుడు పోతానో రక్షిస్తే 9 మందిని రక్షించుకున్నాను అంటూ పోతూ ఆ 9 మందిని వరదలలో చిక్కున్నటువంటి 9 మందిని జేసీబీ బకెట్లో కూర్చోబెట్టుకొని తన ప్రాణం సైతం లెక్క చేయకుండా గట్టుకు పెట్టినటువంటి సుభాన్ కూడా ఈ మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే మనం ఆ సాయం చేయలేకపోవచ్చు, ఆ కష్టం మనం పడలేకపోవచ్చు. మానత్వంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో వాళ్లకు మన చేయునతంతో మనం సాయం చేయాలని దృక్పథం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరిగినా మా వంతుగా మా కార్యకర్తలు అందరం కూడా జోలికి పెట్టుకుని ఈ వెంట తీరుస్తాం. దాంతోపాటు చిన్న మనవి సార్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ముఖ్యమంత్రి సాయం నిధికి పంపడంతో పాటు సాయం నిధికి పంపడమే కాదు, మనం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో 2009 వాళ్ళందరూ కూడా నేరుగా తమ లారీలకు బ్యానర్లు కట్టుకొని నేరుగా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేర్చారు నిత్యావసరకులు అన్నీ కూడా. మనం కూడా అలా చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దల్ని ఈ ఆర్గనైజేషన్ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే విజయవాడ పోవడానికి ఇక్కడ యువకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా దాంట్లో భాగస్వాములు అయితే బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారంటే మీరు అందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం. నిన్న మా కన్వీనర్ గారు ఫోన్ చేస్తే మేము తక్షణ ఎమ్మెల్యే గారు ఒకసారి ఇక్కడ పిలిచినారంటే ఎమ్మెల్యే గారు కూడా ఒకటే మాట అన్నారు, మీరు అందరూ భాగస్వాములు కానీ రాష్ట్రంలో మన ప్రజలే కదా అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా మనం భాగస్వాములు అవుతామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి ముందుగా ఇంకా విజయవంతంగా నడిపాలని ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి అధినేతల మహారథులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గారు మాట్లాడవలసింది. ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలకు, వివిధ పార్టీ నాయకులకు, విద్యార్థి యువజన సంఘాల నాయకులకు, అదేవిధంగా నా తోటి మిత్రులకు అందరికీ ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడ నగరంలో దాదాపుగా ఇటీవల కురిసిన వర్షాలకు చాలా అతలకుతలం జరిగింది. దాని సందర్భంగా మన హొలగుంద మండలంలో నిన్నటి రాత్రిన వాట్సాప్ గ్రూపులో కానీ వాయిస్ మెసేజ్ అయితేనేమి అందరికీ సమాచారం అందించడం జరిగింది. కానీ వాట్సాప్లో మనం ఏదో పనికి మాలు చూస్తున్నాం, కానీ ఇలాంటి సమావేశాలు, ఇలాంటి సందేశాన్ని చాలామంది గుర్తించలేదు. దాదాపుగా ఏదైనా పార్టీ సమావేశం అయితేనేమి, ఏదైనా మతాలకు సంబంధించిన అయితేనేమి, ఏదైనా ఇతర దాదాపుగా 100 సంఖ్యలో మనం వస్తాం. ఈరోజు దాదాపుగా 24 పల్లెటూర్లు మనకు ఉంది. దాదాపుగా ఒలగుంద హెడ్ క్వార్టర్లో మనం ఇంతమంది ఉన్నామంటే కొంచెం బాధాకరమైన విషయం. కాబట్టి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ 3 పూటలు దర్జాగా అన్నం తింటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు అయితేనేమి అక్కడ చాలా కష్టపడుతున్నారు. కానీ ఒక పూట అందితే ఇంకొక పూట అందరైన పరిస్థితుల్లో విజయవాడ చాలా ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి మనం 3 పూటలు తినే ఆహారాన్ని ఒక పూటగా మన వంతు, మన హొలగుంద మండల సహాయం నుంచి ఎంతో కొంత మనం సహాయం చేద్దామని ఈ సందేశం వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం.